హాయ్ ఆల్, నమస్తే. వెల్కమ్ టు అవర్ సింగరాయపాలెం షష్ఠి మహోత్సవాలు. ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి అప్పుడు 11 రోజులు మా సింగరాయపాలెంలో అయితే షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా అలానే ఘనంగా నిర్వహిస్తున్నారు. మా సైడ్ అయితే సుబ్రహ్మణ్య షష్ఠి అంటే సింగరాయపాలెం, సింగరాయపాలెం అంటే సుబ్రహ్మణ్య షష్ఠి అన్నమాట. అసలు ఇంతకీ సింగరాయపాలెం ఎక్కడుంది అని అనుకుంటున్నారా? సింగరాయపాలెం చేవూరుపాలెం సెంటర్, ముదినేపల్లి మండలం, కృష్ణా జిల్లా. ఈ సింగరాయపాలెం 4 రోడ్ల సెంటర్లో ఉంటుంది. ఆ 4 సైడ్స్ ఏంటంటే, ఒక సైడ్ ముదినేపల్లి, ఇంకో సైడ్ వడ్లమన్నూరు, ఇంకొక సైడ్ బంటుమిల్లి, ఇంకొక సైడ్ కలిదిండి. వడ్లమన్నూరు నుంచి సింగరాయపాలానికి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండ్ బంటుమిల్లి నుంచి సింగరాయపాలానికి కూడా 15 కిలోమీటర్స్ డిస్టెన్స్. కలిదిండి నుంచి సింగరాయపాలానికి 19 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండ్ ముదినేపల్లి నుంచి సింగరాయపాలానికి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్. సో ఈ 4 ఊర్లలో అండ్ మా సైడ్ అంతా అయితే సుబ్రహ్మణ్య షష్ఠికి సింగరాయపాలెం చాలా ఫేమస్ అనమాట. మా ఊరు నుండి సింగరాయపాలానికి అయితే ఒక 22 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఎందుకంటే మాది మండవల్లి, కొంచెం లాంగ్ సింగరాయపాలానికి, బట్ చాలా ఫేమస్ అండ్ సుబ్రహ్మణ్య స్వామి చాలా పవర్ఫుల్ కాబట్టి మేమైతే ప్రతి సంవత్సరం కంపల్సరీగా సుబ్రహ్మణ్య షష్ఠికి సింగరాయపాలెం అయితే వెళ్తాం. అసలు చూసారు కదా లైటింగ్స్, ఊరు స్టార్టింగ్ నుండి ఊరు లాస్ట్ వరకు ఫుల్ ఆఫ్ లైటింగ్స్ అనమాట. అది కూడా కలర్ఫుల్ లైటింగ్స్, డిఫరెంట్ మోడల్స్. మేమైతే వడ్లమన్న నుంచి వచ్చాము కాబట్టి 4 రోడ్ల సెంటర్ని చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ సైడ్ ముదినేపల్లి, సెకండ్ సైడ్ బంటుమిల్లి అండ్ థర్డ్ సైడ్ వచ్చేసి కలిదిండి. ఇంకా గుడి లోపలికి వెళ్దాం, వచ్చేయండి. చూసారా, పూలతో వెల్కమ్ అని చెప్పేసి గుడి మేనేజ్మెంట్ ఎంత మంచిగా స్వాగతం పలుకుతున్నారో. ఇంకా మనం గుడి లోపలికి వెళ్ళిపోయినట్లయితే ఇది ధ్వజస్తంభం చూపిస్తున్నాను, చూసేయండి. అండ్ ఇక్కడ పూల డెకరేషన్ వచ్చేసి గుడి ఎంట్రన్స్ కాబట్టి అక్కడ పూల డెకరేషన్ చేశారు. ఇంకా నేనైతే మా ఫ్యామిలీతో కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాను. మీరు కూడా ప్రదక్షిణం చేసేయండి మరి. అండ్ చూసారా, గుడి లోపల అంతా పూల డెకరేషన్స్ ఎంత మంచిగా ఉందో. కానీ గుడి లోపలికి ఫోన్ ఎలో లేదు కాబట్టి గుడి లోపల అయితే వీడియో తీయడం కుదరట్లేదు, బయట మాత్రమే వీడియో తీస్తున్నాను. అండ్ ఇవాళ ఎక్కువ మంది మనుషులు లేరు. దానికి కారణం ఈరోజు ఫ్రైడే అండ్ మేము వచ్చేసరికి చాలా నైట్ అయిపోయింది, 8:30 ఆ టైం. మామూలుగా రేపు సండే సాటర్డే అయితే అసలు ఫుల్ రష్ ఉంటారు. మేము కూడా ఎప్పుడు సండే సాటర్డేనే వస్తాం, కానీ ఈసారి ఫ్రైడే రావడానికి అండ్ 8:30 అయినా ఈ టైంలో రావడానికి ఒక రీజన్ ఉంది. ఏంటి అంటే, బందర్లో మా కజిన్ వాళ్ళ ఎంగేజ్మెంట్ కాబట్టి బందర్ నుండి వడ్లమన్నాడు సైడ్ నుంచి వచ్చి సింగరాయపాలెం దర్శనం చేసుకుంటాకైతే వచ్చాం. మేము వచ్చేసరికి 8:30 అవ్వడం వల్ల ఎక్కువ మంది రష్ లేరు, కానీ రేపు ఎల్లుండి అయితే అసలు ఫుల్ రష్ అనమాట. ఇంకా బయట చూసారు కదా, ఇదంతా అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతాయి. అండ్ ప్రతిరోజు సుబ్రహ్మణ్య షష్ఠి అప్పుడు ఈ 11 రోజులు ఏదో ఒక పూజ జరుగుతూనే ఉంటుంది. ఒకరోజు రథోత్సవం, తెప్పోత్సవం, స్వామివారి కళ్యాణం, అలాగా. ఇంకా మేము వచ్చేసరికి నైట్ అవ్వడంతో ఇంకా పూజలన్నీ అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. ఇంకా మనం పుట్ట దగ్గరికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇంకా మనం స్వామివారి పుట్ట దగ్గరికి వచ్చేసినట్లయితే చూసారు కదా, మేము వచ్చేసరికి ఏ టైం అయినా కానీ ఇంకా పుట్ట దగ్గర పూజలు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఈ సుబ్రహ్మణ్య స్వామి పుట్ట దగ్గర అయితే మేము నైట్ టైం కాబట్టి పాలు పోయట్లేదు, కానీ కొందరైతే పోస్తున్నారు. ఇంకా మేము సుబ్రహ్మణ్య స్వామి పుట్ట కానీ లోపల దేవుణ్ణి కానీ చాలా ప్రశాంతంగా హ్యాపీగా అయితే దర్శనం చేసేసుకున్నాను మా ఫ్యామిలీతో కలిసి. ఇంకా లైటింగ్స్ చూడండి, ఇక్కడ నుంచి ఫుల్ ఆఫ్ లైటింగ్స్ అనమాట. ఈ లైటింగే గుడిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్నట్లయితే శంకుచక్రం, శివపార్వతులు, ఇంకా లోపల చాలా లైటింగ్స్ ఉన్నాయి. కానీ గుడి మొత్తం అయితే ఎక్కడ లైటింగ్స్ కానీ డెకరేషన్స్ లేకుండా కానీ లేదు. ప్రతి చోట ప్రతి మూల అసలు ఫుల్ ఆఫ్ లైటింగ్స్, పూలదండలు, డెకరేషన్. అండ్ ఇక్కడ అమ్మవారి రూపం చూడండి, అసలు ఎన్ని కార్లు, ఎంత పార్కింగో. ఇంత నైట్ టైం అని ఇంత పార్కింగ్ ఉందంటే ఇంకా రేపు ఎల్లుండి ఎలా ఉంటుందో మరి మీరే ఊహించుకోండి. అండ్ ఇక్కడ శ్రీరాములు వారు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు అనమాట. అండ్ ఈ డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి ఇంకోసారి చూపిస్తున్నాను, ఈ లైటింగ్ చూసేయండి. అండ్ ఇక్కడ చూసారా జెయింట్ వీల్, మరి అక్కడ జాతర, ఇంకా జాతర చూసేద్దాం, వచ్చేయండి మరి. ఇంకా మేమైతే స్వామివారిని చాలా ప్రశాంతంగా దర్శనం చేసేసుకుని జాతరలోకి వెళ్ళడం స్టార్ట్ చేసేసాం. ఇంకా ఈసారి జాతరలో అయితే అన్నీ కొనేయాలి అండ్ ఫుల్ రచ్చ చేసేయాలన్నమాట. ఇంకా చూడండి, షాప్స్ స్టార్ట్ అయిపోయాయి. 5 రూపీస్ షాప్స్, జీడి షాప్స్, ఖర్జూరాలు, ఇవన్నీ అయితే షాప్స్ ఫుల్గా ఉన్నాయి.
అండ్ ట్రాఫిక్ అయితే అసలు మా ఈ సింగరాపాలెంలో ఫుల్ ఉంటుందన్నమాట. అందులోనూ ఇప్పుడు స్వామివారి షష్ఠి మహోత్సవాలు కాబట్టి ఇప్పుడు ఇంకా ఫుల్ ట్రాఫిక్. ఇంకా చెరుగ్గెళ్ళు ఇప్పటి నుంచి మాకు సంక్రాంతి వరకు అసలు చెరుగ్గెళ్ళు అంటే చెరుగ్గెళ్ళు అన్నమాట. అండ్ ఇది వచ్చేసి 5 రూపీస్ 10 రూపీస్ ఆ షాప్స్. ఇంకా వెళ్ళాను, షాప్ మొత్తం తిరిగేసేసాను, కానీ కొన్నది మాత్రం ఒక 50-100 రూపీసే. కానీ ప్రతి షాప్లోకి వెళ్ళి ఏదో ఒకటి కొంటాను, అవసరం ఉన్నా లేకపోయినా. కానీ ఇలాంటప్పుడు అన్నీ కొనేదనిపిస్తుంది, కానీ తర్వాత యూజ్ ఉండకపోయినా కానీ అప్పుడు మాత్రం అదొక సాటిస్ఫాక్షన్ కదా. అండ్ ఇది వచ్చేసి జీడి ఖర్జూరాలు అనమాట. మరి మా సైడ్ వచ్చేసి వీటిని జీడీలు అంటారు, మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇంకా మనం చూసినట్లయితే చాలా మంది మనుషులు ఉన్నారు కదా. ఈ 59 to 1+1 అన్న ఆఫర్ ఉంది. మరి అక్కడ ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు, చాలా మంది రష్ ఉన్నారు కాబట్టి నేను కూడా లోపలికి వెళ్ళలేదు ఇంకా. అండ్ ఇక్కడ చూసినట్లయితే చిన్నపిల్లల స్పెట్స్, ఐస్ క్రీమ్ షాప్స్, పచ్చిమిర్చి బజ్జీ, జిలేబీ బజ్జీ. మేమైతే పచ్చిమిర్చి బజ్జీ కొనుక్కొని ఎంచక్కా తింటూ అలా జాతర అంతా అయితే ఫుల్గా తిరుగుతున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ మనకు చూసినట్టయితే చాలా రకాల రైడ్స్, ఈ రైడ్స్కి కూడా లైటింగ్స్, ఫుల్ అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఉన్నాయి. జైంట్ వీల్స్, బ్రేక్ డాన్స్, కొలంబస్, ట్రైన్స్ అండ్ చిన్నపిల్లలకైతే చాలా రకాల రైడ్స్ ఉన్నాయి. జైంట్ వీల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు, కానీ జైంట్ వీల్ అంటే భయం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ భయం ఉన్న క్యాండిడేట్స్లో అయితే నేను ఫస్ట్ ఉంటాను. జైంట్ వీల్ ఎప్పుడు ఎక్కలేదు కాబట్టి ఈసారి ఫస్ట్ టైం ఎక్కుదామని చాలా ట్రై చేసి సాహసం చేసి ఎక్కేసా. కానీ ఎక్కేసిన తర్వాత ఒక మూవీలో బ్రహ్మానందం సార్ ఆపండి రోయ్ అన్నట్టు నా సిచ్యువేషన్ అలా అయిపోయింది. అసలు జైంట్ వీల్ ఎక్కినప్పటి నుంచి జైంట్ వీల్ ఆపే వరకు ప్రాణాలు పైనే పోయాయి అసలు నాకు జైంట్ వీల్ ఎక్కాలంటే. ఇంకా బ్రేక్ డాన్స్ ఎక్కుదామన్నారు, కానీ నేను మళ్ళీ ఆ సాహసం చేయలేను అని నేనైతే ఇంకా బ్రేక్ డాన్స్ ఎక్కలేదు. ఇంకా జైంట్ వీల్ చూడడానికి చాలా బాగుంటుంది, కానీ ఎక్కితే కనిపిస్తాయి చుక్కలు. ఇంకా ఐస్ క్రీమ్స్, స్మోక్ బిస్కెట్స్ ఇవన్నీ ఉన్నాయి. పచ్చిమిర్చి బజ్జీ ఒకవైపు తింటూ ఇంకొక వైపు ఐస్ క్రీమ్ అయితే తినేసాను. మరేంటో బయటికి వెళ్తే ఇలాంటి జాతర టైంలో అయితే ఏ పడితే అవి కడుపులో వేసేయాలనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే చూసారు కదా, ఇక్కడ కూడా గోపురం అండ్ ఇక్కడ చుట్టూ పిల్లర్స్ లాగా అదే అన్ని లైటింగ్సే. ఇంకా అటు సైడ్ కానీ ఇటు సైడ్ ఫుల్ ఊరు మొత్తం అసలు లైటింగ్సే అనమాట. అసలు స్వామివారి ఈ షష్ఠి మహోత్సవాలు నెల ముందు నుండి స్వామివారి సుబ్రహ్మణ్య షష్ఠి అయిపోయిన తర్వాత నెల వరకు ఆ లైటింగ్స్ పెట్టి ఆ తర్వాత పండగ అయిపోయిన తర్వాత లైటింగ్స్ తీయడానికే ఎక్కువ టైం పడుతుంది. అసలు ఈ షాప్స్ లైటింగ్స్ మొత్తం అంతా అయితే లైటింగ్సే. ఇంకా చెరుగ్గెళ్ళు కూడా కొన్ని తీసేసుకున్నాము. సంక్రాంతి టైం వరకు అయితే చెరుగ్గెళ్ళు ఫుల్గా దొరుకుతాయి మా ఊర్లో. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఐస్ క్రీమ్స్ మొత్తం జనం అనమాట. మరి ఇది వచ్చేసి మా సింగరాయపాలెం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవాలు. మరి మీకు దగ్గరలో షష్ఠి ఏ ఊర్లో బాగా జరుగుతుందో అండ్ ఏ ఊర్లో ఫేమస్ కామెంట్ చేశాను. అండ్ మీకు కూడా సింగరాయపాలెం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవాలు తెలిసి ఉంటే కామెంట్ చేసి లైక్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బాయ్ గైస్.